బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు కూడా రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది. రాష్ట్రానికి అప్పు పుట్టడం లేదు. ఉద్యోగ సంఘాలు ఆలోచన చేయాలి, ఉద్యోగులు ఆలోచన చేయాలి, సమిష్టిగా ముందుకు వెళ్ళాలి. ఏకంగా ముఖ్యమంత్రి అయితే తనని కోసుకున్నా కూడా డబ్బులు లేవు అనే రకంగా ఆవేదనతో ఆగ్రహంతో మాట్లాడుతున్నట్టు కనబడుతోంది. ఇక మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ రకంగా మాట్లాడుకొచ్చారు. ఉచితాలు తగ్గించాలి, అర్హులకే ఇవ్వాలి. కిలో బియ్యం 3 రూపాయలున్న సందర్భంలో బియ్యాన్ని 2 రూపాయలకి ఇస్తే ఎన్టీఆర్ని దేవుడు అన్నారు. ఇప్పుడు కిలో బియ్యం 60 రూపాయలు ఉండగా ఉచితాలు ఇవ్వడం సరికాదు. రాష్ట్రంలో 1,10,00,000 కుటుంబాలుంటే 1,25,00,000 రేషన్ కార్డులున్నాయి. తినడానికి లేని వారికి కూడా బియ్యం ఇవ్వాలి. తినడానికి లేని వారికి మాత్రమే బియ్యం ఇవ్వాలి, అందరికీ కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. ఉచిత పథకాలు సరైనది కాదు అంటూ మంత్రి మాట్లాడుకొస్తే ముఖ్యమంత్రి అయితే ఏకంగా తమ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు ఎవరైనా కనుక బయటికి వెళ్తే దొంగల్లాగా చూస్తున్నారు. అక్కడికి వెళ్తే ఏకంగా చెప్పులు కూడా కొట్టుకెళ్తారు అన్నట్టుగా కనీసం లోపల రానివ్వడం లేదు. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి ఎదురైంది. గతంలో చేసిన అప్పులు మొత్తం కూడా పెద్ద ఎత్తున కూరుకుపోవడంతో ఇప్పుడు అప్పులు పుట్టడం లేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా తుమ్మల నాగేశ్వరరావు ఏం మాట్లాడారో చూద్దాం. నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు, కానీ పెద్ద ఆయన కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అర్హుడికి ఉండాలి, అర్హుడికి ఉండాలి, నిరుపేదకు ఉండాలి. తినటానికి తిండి లేనివాడికి బియ్యం ఇవ్వాలి. అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేనోళ్ళు ఒక 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేనోళ్ళని. అంటే అందరూ పేదోళ్ళేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10,00,000 కుటుంబాలు. మీ కార్డులు వచ్చి 1,25,00,000. అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది 1,10,00,000 కుటుంబాలు అయితే 1,25,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే ఆయన మాటల్లో ఇంకో మాట ఏం చెప్పుకొచ్చారంటే పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఇక్కడ రేషన్ కార్డు తీసుకొని పేదలుగా చెప్పుకుంటూ బతుకుతున్నారంటగా ఆయన మాట్లాడుకొచ్చారు. ఇక ఏ ఊర్లోనైనా ఒక 10-15 మంది రేషన్ కార్డు లేని వారు తీసుకురండి అంటే కూడా ఆయన మాట్లాడారు. ఎందుకంటే దాదాపుగా అందరికి రేషన్ కార్డులు ఉన్నాయంటే దీన్ని బట్టి చూస్తే అందరూ పేదవాళ్ళేనా? ఇకపై ఉచితాలు చెల్లవు, ఉచితాలను తగ్గించుకోండి అంటూ మాట్లాడుకొచ్చారు. నిజమైన అర్హులకే రేషన్ కార్డు ఉండాలి, వారికి మాత్రమే బియ్యం అందాలి అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో ఆ తర్వాత నిన్న జరిగిన కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కొంత సమన్వయంతో ఉండాలి. ఈ ధర్నాలు ర్యాలీలు ఇవన్నీ సరిగానే పద్ధతి కాదు, నిరసన చేయడం తన పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం దివాలా తీసింది, 1 రూపాయి కూడా రాష్ట్రం దగ్గర. ఏకంగా ముఖ్యమంత్రి మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. ఆయన నన్ను కోసుకున్నా కూడా, అంటే తనంతట తాను చెప్పుకుంటూ నన్ను కోసుకున్నా కూడా మీకు రూపాయి దొరకదు, అటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికైనా వెళ్ళినా కూడా దొంగల్లాగా చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల్ని. తెలంగాణ రాష్ట్రానికి అప్పు పుట్టడం లేదు, ఒకవేళ వచ్చినా కూడా వీళ్ళు వచ్చి మా చెప్పులు ఎత్తుకెళ్తారేమో అనే రకంగా వాళ్ళంతా భావిస్తున్నారు అన్నట్టుగా ఆయన కొంత ఆగ్రహం ఆవేదన అన్ని కలగలిపే మాటలే కనబడ్డాయి. ఇది ఒక రాష్ట్ర పెద్దగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఒకసారి ముఖ్యమంత్రి ఏం మాట్లాడారో చూద్దాం. ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటను, అప్పు పుట్టట్లేదు. ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వంచుదామో చెప్పండి.
ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని తెస్తా, ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుందని ఇదొక మార్గం. రైట్, ఇది ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు. దీన్ని బట్టి రెండు అర్థం చేసుకోవాలి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమీ లేవు, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసింది, మన ప్రజాప్రతినిధులు వెళ్ళినా కూడా అక్కడ పట్టించుకోవడం లేదు, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అనేది ఒక ఎత్తు అయితే ప్రజలకి విన్నవించినట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. ఇంకోవైపుగా ఉద్యోగ సంఘాలు మీరు చెప్పండి, మరి ఉన్నది మొత్తానికి 18,500 కోట్ల రూపాయలు, వాటిని మీకే తీసుకుంటే, మీరే హైకులు చేసుకోవడం, మీకే బోనస్ ఇవ్వడం, ఇవన్నీ మీకే చేసుకుంటే మరి రాష్ట్ర ప్రజల్ని ఒప్పించండి. అటు ఉచిత కరెంటు మానుకుందామా, షాదీ ముబారక్ మానుకుందామా, రైతు బంధు మానుకుందామా, ఏ విషయంలో తగ్గించుకుందాం అనేది ప్రజల్ని ఒప్పించి మీరు రండి, అంతా మీరే పంచుకోండి. ఓ పని చేయండి, మీరే ఏకంగా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి మేము తినాల్సిందంతా తింటాం, తిన్న తర్వాత మిగిలింది ఏమైనా ఉంటే మీకు ఇస్తామన్నట్టుగా మీరు ప్రజల్ని ఒప్పించుకోండి అన్నట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడుకోవచ్చు. ఇక్కడ 2 పాయింట్లు అర్థం చేసుకోవాలి. ఒకటి, రాష్ట్ర ప్రజానీకానికి విన్నవిస్తూనే ఇంకోవైపుగా ప్రభుత్వ ఉద్యోగులకి ఇండైరెక్ట్ గా వార్నింగ్, లేదంటే ఇక్కడ ప్రజల్లో అటు ప్రభుత్వ ఉద్యోగుల్ని కార్నర్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏంటి ఎలా చూడాలి? అటువైపు మంత్రి ఏమో ఉచితాలు వద్దు, ఉచితాలు కేవలం అర్హులకే ఇవ్వాలి, లేని వారికే ఇవ్వాలని చెప్తున్నారు. సో అర్హులకే ఇవ్వాలనే దాంట్లో వాళ్ళ చేతిలో అన్ని ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు నిజంగా అర్హులను గుర్తించి ఇవ్వచ్చు. కానీ మళ్ళీ ఆయన ఉచితాలను మానుకోవాలంటే డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం రేపటి బిగ్గెస్ట్ పథకాన్ని రద్దు చేయబోతుందా అనే ఒక అనుమానం తెర మీదకి వస్తుంది. ముఖ్యమంత్రి మాటలు కూడా నిజంగా ఒక ముఖ్యమంత్రి వరకు కూడా తన రాష్ట్రం గురించి తన పెద్దగా ఉన్నారు కాబట్టి ఇంతలా దిగజారిపోయిందని వినమించుకోరు, బయటకి ఎక్కడ బహిరంగపరచరు. అటువంటి స్థాయిలో ముఖ్యమంత్రి ఇదాన్ని బహిరంగపరిచారంటే ఎలా చూడాలి? అటు ప్రభుత్వ ఉద్యోగుల్ని కార్నర్ చేశారనుకోవాలా, ప్రజలకు వినవించారనుకోవాలా? వీరి యొక్క వ్యాఖ్యలు ప్రస్తుతం ఎటువంటి చర్చ కొనసాగుతోంది? ఇది మొదటిసారి కాదు, ముఖ్యమంత్రి ఇది పలు సందర్భాల్లో చెప్పారు, అనేక వేదికల పైన ఇదే చెప్పారు. కాకపోతే నిన్న ఇంకా కాస్త ఘాటుగా ఉద్యోగస్తులను ఉద్దేశిస్తూ చెప్పడంతో వైరల్ అవుతా ఉంది. అటు మంత్రి తుమ్మల ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉచితాలు తగ్గియాలంటూ స్టేట్మెంట్ చేస్తారు. ఎన్టీఆర్ హయాంలో 3 రూపాయలు ఉన్న బియ్యాన్ని కిలోకి 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయల కిలో బియ్యం, దాన్ని ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటి స్టేట్మెంట్ చేసిన ఆయన లబ్ధిదారులకి, అసలైన లబ్ధిదారులకు ఫ్రీగా ఉచిత పథకాలు ఇవ్వాలి అనేటువంటిది ఆయన చేసినటువంటి కామెంట్. ఇది పక్కన పెడితే నిన్న ముఖ్యమంత్రి చేసినటువంటిదే ప్రస్తుతం పెద్ద దుమారం అవుతా ఉంది. ఉద్యోగ సంఘాలంతా కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి ముఖ్యమంత్రి వ్యాఖ్యల పైన. ఆయన డైరెక్ట్ గా ఒక మాట అన్నారు, మాట్లాడుతూ 10 లక్షల మందితో సమావేశం ఏర్పాటు చేస్తా, మీటింగ్ పెడతా, ఆ మీటింగ్ లో వచ్చి మీరే చెప్పుకోండి అనేటువంటిది ఉద్యోగస్తులకు చెప్పడం. అసలు పాలన కోసం వీళ్ళని ఎంచుకుంటే వీళ్ళు ఉద్యోగస్తుల మీద మొత్తం మీద ఉద్యోగస్తులు అడుగుతా ఉన్నారు, అందుకే మేము మిగతా పథకాలు చేరకపోతున్నాము మీకు ఇవ్వబట్టి అనేటువంటి ఒక మీటింగ్ లో మాట్లాడడంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. ఉద్యోగస్తులను, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులను ఒక విలన్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటిది ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అది ఒక వైపు ఉంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి ఇంకొక స్టేట్మెంట్ చేశారు. తెలంగాణ అప్పుల కోసం బయట తిరిగితే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దొంగలాగా చూస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. ఇది చాలా బిగ్ స్టేట్మెంట్ వాస్తవానికి చెప్పాలంటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలనను గాడిలో పెట్టాల్సినటువంటి సందర్భం, కానీ దాన్ని వదిలేసి పదే అప్పుల పాలైంది, అప్పులు ఇవ్వట్లేదు, రాష్ట్రం వైపు ఎవరు చూడట్లేదు అనుకున్నప్పుడు నిజంగా అభివృద్ధి విషయంలో పెట్టుబడుల కోసం ఎవరు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ కాస్త విస్మయాన్ని కలిగించాయి. అధికార పార్టీలో కూడా దీనిపైన చర్చ కొనసాగుతుంది. ఎందుకు ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు ఆ రకంగా మాట్లాడాలి, దీని వెనుక నిజంగా ఏమైనా వ్యూహం ఉందా, లేదంటే ఉద్యోగస్తుల విషయంలో పదే అడుగుతున్నారని ఆగ్రహాన్ని అక్కడ వాళ్ళ ముందే వెలగక్కారనేటువంటిది కొత్తగా మాట్లాడే ప్రయత్నం చేశారు. కొత్త కోరికలతో ధర్నా చేస్తే ఉన్నది కూల్తది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే ధర్నాలు చేస్తే ఎస్మా ప్రయోగిస్తాం. ఈ రోజు చివరి రోజు, ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె ప్రారంభమవుతుంది. అంటే వాళ్ళని కూడా ఉద్దేశించి మాట్లాడినట్టుగా కనిపిస్తా ఉంది. కొత్త కోరికలతో ధర్నా చేస్తే ఉన్నది కూల్తుంది అంటే ఎస్మా ప్రయోగిస్తామంటున్నారు, ఉద్యోగాలు తీసే ప్రయత్నం ఉంది. సేమ్ ప్రభుత్వ ఉద్యోగులు రేపు ఎవరైనా ధర్నాకు పిలుపునిస్తే డిఏల గురించి కానీ ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి ఎక్స్ట్రా అలవెన్స్ల కోసం వారిపైన కూడా ఎస్మా ప్రయోగిస్తాం, ఉద్యోగాలు పోతాయి అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. మాట్లాడుతున్న సందర్భంలోనే చేసిన స్టేట్మెంట్, ప్రభుత్వ ఉద్యోగులు నేను అడుగుతున్నా, మీరు ఎవరి మీద సమరం చేస్తారో చెప్పండి, ఉద్యోగాలు ఇచ్చిన తెలంగాణ ప్రజలపై యుద్ధం చేసి బాగుపడతారా అనేటువంటిది ఒక నింద మోపే ప్రయత్నం చేస్తారు వారిని. దాంతో పాటు జనం కష్టాల్లో ఉంటే అండగా ఉండరా? ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగుల్ని కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వాళ్ళు పదే నిరసన దిగడం కానివ్వండి, బోనస్ అడగడం కానివ్వండి, వారు ఎప్పుడు చూసినా కూడా
ఆర్టీసీ లాంటి కార్పొరేషన్లో వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ రోడ్డు ఎక్కడ నిరసన తెలపడం ఇవన్నీ ఒక ఎత్తు. ప్రభుత్వానికి ఇప్పటికే ఇబ్బందులు ఉన్నాయంటే ఇవి చేయడం వల్ల మరింతగా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ప్రజల్లో వీరిని కార్నర్ చేసే ప్రయత్నమే అనుకోవాలా? ఇది కొత్తగా ఏం కాదు. గత ప్రభుత్వాలలో కూడా ఉద్యోగులు వారికి సంబంధించినటువంటి కోరికలు అడుగుతారు. ప్రభుత్వం ఎంత మేర చేయగలుగుతుందో చర్చలకు పిలిచి అంత మేర చేయగలుగుతారు, మిగతా బుజ్జగించవచ్చు. కానీ కనీసం చర్చలకు పిలవకుండా ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి బెదిరింపు ధోరణి, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చేస్తా ఉన్నటువంటి స్టేట్మెంట్. కాబట్టి ఉద్యోగ సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. ఇటు ఆర్టీసీ కానీ ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఎవరైనా కానీ అడగడం మా హక్కు, మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఒకటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. మంత్రులు ఏ పర్యటనకు వెళ్ళినా 50-60 కిలోమీటర్ల దూరం పర్యటనకు వెళ్ళినా హెలికాప్టర్ వాడుతా ఉన్నారు. ఆ రకంగా ఖర్చు వాళ్ళు పెట్టుకుంటున్నారు, నిధులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఉద్యోగాలు అడిగితే తప్ప అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. అడగడంలో తప్పు లేదు, మీరు ఎంతవరకు చేయగలుగుతారో ఎప్పుడు చేయగలుగుతారో చెప్పొచ్చు, కానీ ఇలా నిందలేయడం కరెక్ట్ కాదు అనేటువంటిది ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. దానితో పాటు రాష్ట్రం మొత్తం దివాలా తీసింది అనేటువంటి మీనింగ్ వచ్చేలా ముఖ్యమంత్రి మాట్లాడడానికి కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తా ఉన్నాయి. పదే ముఖ్యమంత్రి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పు ఇవ్వట్లేదు, అప్పు పుట్టట్లేదు, దొంగల్లాగా చూస్తా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం అప్పు కోసం వెళ్తే అనేటువంటి స్టేట్మెంట్లు ఫ్యూచర్ లో తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది రాష్ట్రం అభివృద్ధి పైన అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. చూడాలి ఎక్కడ దాకా వెళ్తుందో. మంత్రి తుమ్మల అదే రకంగా మాట్లాడుతున్నారు, ఉచితాలు తగ్గియాలని. ఫ్యూచర్ లో మేబీ ఉచితాలు కూడా తగ్గించే అవకాశం. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం గురించి చర్చ జరుగుతా ఉంది. సివిల్ స్కోర్ ఉంటేనే వారికి ఇచ్చే అవకాశం ఉందనేటువంటిది. సివిల్ స్కోర్ ఉంటే ప్రభుత్వం పైన ఎందుకు ఆధారపడతారు? ఆ ప్రైవేట్ కి సంబంధించినటువంటి వాళ్ళే వైరా లోన్ తెచ్చుకుంటారు, వాళ్ళే కట్టుకోగలుగుతారు. సో ఈ సిచ్యువేషన్ అన్న వివాదాస్పదం అవుతుంది ప్రభుత్వానికి సంబంధించి. మరి ఫ్యూచర్ లో ప్రభుత్వ పథకాలు కూడా కొన్ని తగ్గించే అవకాశం ఉండొచ్చు. రైట్, అంటే నిజంగానే ఇవన్నీ వ్యాఖ్యలు చూస్తుంటే ఏదో బిగ్గెస్ట్ ప్రభుత్వ పథకాన్ని, ప్రభుత్వం పైన భారం పడేటువంటి ఒక పథకాన్ని రద్దు చేయబోతున్నారనేటువంటి ఒక సంకేతం కనబడుతోంది. సో నిజంగా అదే కనుక జరిగితే ప్రజలు ఎటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది? ప్రతిపక్షాలు ప్రస్తుతం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇలా చూస్తున్నాయి. ఇంకోటి ప్రతిపక్షాలతో పాటు ఉద్యోగ సంఘాలు కూడా అసలు మేము బోనసే అడగలేదు, మా డబ్బులు మాకు గతంలో పెండింగ్ ఉన్నటువంటి డబ్బులు అడుగుతున్నాం అనేటువంటిది ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏమో మేమేదో గొంతమ్మ కోరికలు కోరుతున్నాము, లేనిది అడుగుతా ఉన్నాము, సాధ్యం కానిది అడుగుతున్నామని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు అంటూ ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తా ఉన్నారు. ఇక ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నాయి. మొదటి నుంచి కూడా రాష్ట్ర ఏర్పాటు తర్వాత 10 సంవత్సరాలు కాస్త ఆర్థిక అభివృద్ధిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ వచ్చిన మొదటి డే నుంచే అసెంబ్లీలో వీళ్ళు సెకండ్ డే నుంచి అసెంబ్లీ పెట్టారు. సెకండ్ డే నుంచే శ్వేతపత్రం అనేటువంటి పేరిట అప్పుల కుప్ప అయిపోయింది రాష్ట్రం అనే మొదటి రోజు నుంచే వీళ్ళ పాలనలో బదనాం చేస్తా ఉన్నారు, రాష్ట్రాన్ని అనేటువంటిది ఆరోపణలు చేస్తా ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి మళ్లీ వ్యాఖ్యలు చేయడం పైన కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ కూడా ఎగ్జాక్ట్లీ 12 గంటలకు ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నారు మీడియా సమావేశంలో. సో పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. చూడాలి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎట్లా ఓవర్కమ్ చేస్తుందో. అంటే మధు, అటు ఉద్యోగ సంఘాలు ఏం చెప్తున్నాం అంటే ఉద్యోగ సంఘాలని ప్రజల్లో కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. ఎంత క్లియర్ గానంటే ఆయన మాట్లాడిన మాటల్లో మేమే ఉన్నదంతా తింటాం, మేమే వాటిని అనుభవించిన తర్వాత మిగిలింది ఏమైనా ఉంటే మీకే ఇస్తామని చెప్పి మీరు ప్రజల్ని ఒప్పించండి, అవసరమైతే నన్ను కోసుకున్నా కూడా డబ్బులు లేవు అని చందంగా మాట్లాడుకొచ్చారు. అంటే ఇంతలా ఆగ్రహానికి ఆయన గురవడానికి, ఇంతలా ఆయన ఆవేదన భరితంగా మాట్లాడడం గల కారణం ఏంటి? ప్రస్తుతం ఈ వ్యాఖ్యల్ని ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ సమ్మె చేయబోతున్న నేపథ్యంలో ఆర్టీసీ సంఘాలు ఏం చెప్తున్నాయి, ఎలా భావించే అవకాశం ఉంది? చాలా స్పష్టంగా నిన్న ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఒకటే చెప్తాను, మేము బోనస్ అడగలేదు, మా డబ్బులు మాకు ఇవ్వాలంటున్నాం. ఇంకోటి ఆర్థిక పరమైనటువంటి డిమాండ్లు మేము ఎక్కడ కూడా చేయలేదు, కేవలం మాకు రావాల్సిన బకాయిలకు సంబంధించి అడుగుతా ఉన్నాం. అయినా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పదే ఉద్యోగుల సంఘాల నుంచి మాట్లాడుతున్నారు. 1 గంట సమయం మాకు ఇవ్వలేకపోతా ఉన్నారా మాతో చర్చలకు ముఖ్యమంత్రి అనేటువంటిది ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మేము జీతాలు అడుగుతున్నాం, నిరసన చేయడం కూడా మా హక్కు, ప్రజాస్వామ్యంలో మా కంపల్సరీ మా హక్కులను మేము అడుగుతాం. నిరసన గతంలో కాంగ్రెస్ అధికారంలో రావడానికి నిరసనలు చేయలేదా గత ప్రభుత్వం పైన? అలాగే మేము నిరసన చేయలేదు, ఇంకా ధర్నా కూడా చేయలేదు. మా ఆసక్తి వెలుగుస్తున్నాం, మా అంతర్గతం ఏముందో మేము చెప్పాలనుకుంటున్నాం ప్రభుత్వానికి. మేము ఎక్కడ ధర్నా కూడా దిగలేదు, ఎక్కడ సమ్మె కూడా చేయలేదు. ఇంకా అప్పుడే ఇంత బదనాం చేయడం ఎట్లా? ఇది కరెక్ట్ కాదు, మాటలు కరెక్ట్ కాదు అంటున్నారు. ఇంకోటి మేము గతంలో మా తరఫున జీతాల నుంచి కట్ అయ్యి పక్కకు వచ్చినటువంటి దాచుకున్న డబ్బులే మేము అడుగుతున్నాం తప్ప సపరేట్ గా మేము ఎక్కడ మాకు ఇవ్వమని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయట్లేదు. అయినా నిన్న ముఖ్యమంత్రి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారనేటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు. ఇంకోటి ఆర్టీసీ మీరు డైరెక్ట్ గా మేనిఫెస్టోలో పెట్టారు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో మమ్మల్ని ఆదుకుంటాం, ఇమ్మీడియట్ గా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము, మీకు రావాల్సిన బకాయిలు ఇస్తాము, ఇంకా ఆర్థికంగా బలోపేతం చేస్తామని. కానీ జరుగుతున్న పరిస్థితులు అట్లా లేవు. ట్విట్టర్ లో ఎవరో ఒకరు మహిళనో ఇంకొవరో డ్రైవర్ మాకు బస్సు ఆపలేదనో, కరెక్ట్ గా మాతో బిహేవ్ చేయలేదని, లేకపోతే కండక్టర్ మాతో బిహేవ్ చేయలేదనేటువంటి ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ ఆధారంగా సస్పెండ్ చేస్తా ఉన్నారు. ఇది ఆర్టీసీ కార్మికుల పరిస్థితి. ట్వీట్ వస్తే మాకు భయం అవుతా ఉంది,
ఉద్యోగం చేసి ఇంటికి లోపల సస్పెండ్ అవుతా ఉన్నాము, ఇది కరెక్ట్ కాదు అంటూ వాళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇచ్చిన సంబంధించినట్టు ప్రైవేట్ వాహనాలను తగ్గియాలి, గవర్నమెంట్ వాహనాలు పెంచాలి, ఆర్టీసీని బలోపేతం చేయాలి, మాకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ మాకు ఇవ్వాలి అనేటువంటి వాళ్ళు చేస్తా ఉన్నారు. మొత్తం మేము చేస్తున్న డిమాండ్లలో దాదాపు 90% డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆర్థిక పరమైన డిమాండ్లు కావవి. మాకు ఆరోగ్యపరంగా కానీ రక్షణ, జాబ్, ఉద్యోగ రీత్యాకు సంబంధించినటువంటి వాటిని మాత్రం డిమాండ్లు పూర్తి చేయమంటున్నాం. ఆర్థిక పరమైన డిమాండ్లు మేము ప్రభుత్వం పైన ఒత్తిడి చేయట్లేదు. ప్రస్తుతం మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, గతంలో ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చండి అనేటువంటి డిమాండ్ చేస్తున్నారు ఆర్టీసీ. సో ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లే అవకాశం ఉంది. రైట్ మారు. సో మొత్తం మీద అటు మంత్రి తుమ్మల మాట్లాడిన మాటలు, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, ఇద్దరు కూడా ఒకరేమో పథకాలని, ఉచిత పథకాలను రద్దు చేసుకోవాలి, ఉచిత పథకాలు అర్హులకే ఇవ్వాలంటగా మాట్లాడుకొస్తే, మరొకరైతే ఏకంగా రూపాయి కూడా లేదు ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి మీరు నన్ను కోసుకొని తింటారా, కోసుకోగలుగుతారా అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. ప్రజల ఉంది, ప్రజలకి ఇవ్వాల్సిన పథకాలని ఏది ఆపమంటారో మీరు చెప్పండి, ఆ తర్వాత మీకు నేను డబ్బులు ఇస్తాను, వారిని ఒప్పించండి అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతం ఈ రెండు వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా. మరొకసారి మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా బహిరంగంగా తన రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందని కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి లేదు అని కానీ, ఏకంగా తనని కోసుకుంటారంటే, తనని చంపేసి కోసుకుంటారంటే కూడా మాట్లాడుకొచ్చాడంటే డెఫినెట్ గా తీవ్రమైనటువంటి ఆందోళన అయితే వ్యక్తమవుతుంది ప్రజల్లో కూడా. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సరే మీరు కూడా అదేంటో చూడండి, ముఖ్యమంత్రి ఏం మాట్లాడారో మీరు కూడా వినండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము, ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతినున్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి, చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా, ఉచిత కరెంట్ ఆపమంటారా, షాదీ ముబారక్ ఆపమంటారా, ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని తెస్తా, ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం.